V7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి సహకారంతో దర్శి మండలంలోని 498 స్వయం సహకార సంఘాలకు 4,65,18,875 రూపాయల విలువ గల చెక్కును మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా చైర్పర్సన్ అధ్యక్షురాలు శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ చేతుల మీదుగా సమైక్య సంఘం గ్రూప్ లీడర్లకు అందజేయడం జరిగింది. తదుపరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బూచేపల్లి వెంకయ్యమ్మ, శివప్రసాద్ రెడ్డి గ్రామ సమైక్య సంఘం గ్రూప్ లీడర్లు కలిసి పాలాభిషేకం చేశారు. నమస్కారాలు. మహిళలందరికీ నా వందనాలమ్మ. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత అమ్మ జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఇంతమంది మహిళలతో ఇంటరాక్ట్ అయింది ఎప్పుడూ లేదు. నిజంగా ఈ అవకాశం ఈ 4వ విడత ఆసరా కార్యక్రమం ద్వారా మాకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు నేతృత్వంలో ఎన్నో పథకాలు, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఆ నవరత్నాల్లో భాగంగా ముఖ్యమైన నవరత్నాల్లో ఒకటి మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ. ముఖ్యంగా గత నాయకులు ఎంతోమంది, చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకులు ఎంతోమంది ఎలక్షన్ల ముందు హామీలన్నీ ఇచ్చి ఎలక్షన్లని హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు 5 రోజుల ముందు 10 రోజుల ముందు మీ అందరికి అకౌంట్లో 10,000 రూపాయలు అని చేసి పసుపు కుంకుమ అని చెప్పేసి ఓట్ల కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ అకౌంట్లో డబ్బులు వేశారు. కానీ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ గారు అటువంటి వ్యక్తి కాదమ్మా. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో. అప్పుడు రాజశేఖర్ గారు తర్వాత జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే మాట ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలన్నీ చాలా మంది నేల మీద రాత్రిలాగా ఉండిపోతుంది. కానీ ఒక్కసారి మాట ఇస్తే అది శిలాశాస్త్రంలాగా ఉండి అది అమలుపరిచేయబడే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ఇంతమంది మహిళలందరూ సాధికారంగా, ఆర్థికంగా, సామాజికంగా డెవలప్ అవ్వాలన్నా ఆ జగన్మోహన్ గారు పెట్టిన పథకాల ద్వారా అన్నీ డెవలప్ అవుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి పథకం, గతంలో అమ్మఒడి పథకం ఎప్పుడు లేదు. ఇప్పుడు జగన్మోహన్ గారు వచ్చిన పాటనే మన పిల్లలందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి పథకం పెట్టేసి 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి డైరెక్ట్గా, ఇంకెవరు మధ్యలో ఎవరు దళారులు లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసి మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం బాగా చదువుకోవడం కోసం, అది ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా పర్లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా పర్లేదు అని చెప్పేసి అన్ని విధాలుగా డెవలప్ చేసి మిమ్మల్ని ఆర్థికంగా ఇంప్రూవ్ చేస్తున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాడు నేడు పథకం ద్వారా అంతకుముందు స్కూల్ చూస్తుంటే అధ్వానంగా ఉండేసి అన్ని బిల్డింగ్ స్లాబులు పడిపోయి పరిస్తున్నప్పుడు జగన్మోహన్ గారు ఒక విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళని అభివృద్ధి చేయాలి, బాగా ఎడ్యుకేషన్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి నాడు నేడు పథకం పెట్టేసి అన్ని స్కూల్స్ అని కార్పొరేట్ వ్యవస్థ కన్నా మించిపోయిన విధంగా అన్ని స్కూల్స్ అని డెవలప్ చేసి మన పిల్లలు ఈరోజు బాగా చదువుకున్నారని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారంటే ఆ జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా గతంలో యూనిఫారాలు సరిగా లేవు, బుక్స్ సరిగా లేవు, బూట్లు ఇచ్చేవాళ్ళు లేవు, టైర్లు లేవు. ఇప్పుడు స్కూల్కి పోతే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్తో పాటు చిక్కీలు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు. ఆ పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. జగన్మోహన్ గారు ఒక ఆలోచనతో పిల్లలు బాగా చెప్తే వ్యవస్థ బాగుంటుంది, మన రాష్ట్రం బాగా డెవలప్ అయింది, మన దేశం బాగా డెవలప్ అయింది ముఖ్య ఉద్దేశంతో పిల్లలకు ఓట్లు లేవని తెలిసినా కూడా పిల్లలు సొంత బిడ్డలాగా భావించి వాళ్ళని బాగా ఇంప్రూవ్ చేసి బాగా ఫెసిలిటీస్ కల్పిస్తా అంటే జగన్మోహన్ గారు మనం ఎప్పుడు మర్చిపోకూడదని సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆరోగ్యానికి కూడా 108 కానీ 104 కానీ మీకు ఏ హాస్పిటల్లో ఎంత కోట్ల ఖర్చు అయినా, లక్షల ఖర్చు అయినా మన కొత్తగా ఒక స్కీమ్ ద్వారా పెట్టేసి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ ఆపరేషన్ చేసుకోవడం కోసం ఫెసిలిటీ కల్పించిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అంతకుముందు ఆరోగ్యశ్రీ పోతే ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏవైనా 25 లక్షల రూపాయలు అందరు కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటారు. తెలిసి అందరికీ కార్డులు మన వాలంటీర్ల ద్వారా వచ్చేసి మీ అందరికి కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు. కాబట్టి మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పైన మీకు ఫ్రీగా చూస్తారు. కాబట్టి మీరు దయచేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత
అంతకుముందు ఒక పెన్షన్ కావాలన్నా, ఒక అభివృద్ధి పథకాలు కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, మహిళలకు ఏ ఫెసిలిటీస్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి మీ చెప్పులు అరిగిపోయి. కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత సచివాలయం జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా చైర్మన్గా మన రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. 13లో 7 మహిళలే ఉన్నారని, మహిళలకి 7 ఇచ్చారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మండలంలో కానివ్వండి, జడ్పీలో దేంట్లోనైనా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.